ఈ శివన్న షార్ట్ సిరీస్ షూట్ లో పడి మీకు ఈ వీడియో పెట్టడం లేట్ అయిపోయింది. అదే మా ఊరు రణస్థలంలో దేవి నవరాత్రులు ఎంత గ్రాండ్ గా జరుగుతాయో మీకు తెలుసు కదా. ఈ దేవి నవరాత్రుల్లో కొన్ని విచిత్రాలు జరిగాయి, మీకు చెప్తాను వినండి. కరెక్ట్ గా దసరా రోజు దేవి విగ్రహాన్ని నిమజ్జనం చేయాలి, కానీ ఆ రోజే విపరీతంగా గాలులు వర్షాలు. మేమైతే నిమజ్జనం సాయంత్రం 4 నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. 3:45కి వర్షం ఆగిపోయింది. ఈ ఒక్క మ్యాటరే కాదు, చాలా జరిగాయి, చెప్తాను అలాగే వినండి. మేము ప్రతి నవరాత్రి కూడా తప్పకుండా అన్న సంతర్పణ కార్యక్రమం చేస్తాం. ఆ రోజు కూడా విపరీతంగా వర్షం పడుతుందని ఎక్స్పెక్ట్ చేసి, ఎందుకంటే అప్పటి వరకు బాగా ఉన్న క్లైమేట్ సడన్ గా మారిపోయింది. కానీ ఆ అమ్మ ఉంది అని చెప్పడానికి ఒకటే నిదర్శనం. అన్నదానం మొదలై నుంచి ఒకవైపు ఉరుములు మెరుస్తూనే ఉన్నాయి, కానీ ఒక్క చినుకు కూడా కింద పడలేదు. ఎప్పుడైతే అన్నదానం ఎండ్ అయిందో వెంటనే విపరీతంగా వర్షం పడింది. అప్పుడు అనిపించింది మనం ఏదైనా మంచి కార్యక్రమం చేయాలంటే ఆ దేవుడి సహకారం మనకు తప్పకుండా ఉంటుంది అని. ఇదొకటే కాదు, నేను అన్నదానం పెడతానని చెప్పి ఒక స్టేటస్ పెడితే ద హిందూ కల్చర్ వెబ్సైట్ వాళ్ళు నాకు మెసేజ్ చేసి, అన్న మేము కూడా ఈ అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొంటామని చెప్పారు. మేము మీకు దూరంగా ఉన్నా సరే మా సహకారం మీకు ఉంటదని చెప్పి అన్నదాన కార్యక్రమానికి 20,000 రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఇది కాదా మరి మనం ఒక మంచి కార్యక్రమం చేస్తే ఆ దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడని చెప్పడానికి రోజంతా పడిన వర్షం మేము కుంకుమ పూజ పెట్టిన రోజు మాత్రం ఆగింది. ఏమంటారు? మా చుట్టుపక్కల 10 కిలోమీటర్ల చుట్టూ వర్షం పడింది. ఆ రోజు మా ఊర్లో మాత్రం వర్షం పడలేదు. దేవుడు ఎప్పుడు మనకు డైరెక్ట్ గా కనబడ్డు, ఇలాంటి వాటిలో ఉన్నానని చెప్పి గుర్చేస్తాడు. మా ప్రతి కార్యక్రమంలో తోడుంటున్న హిందూ కల్చర్ కి మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఈ హిందూ కల్చర్ వెబ్సైట్ లో మనకి ఒరిజినల్ కరంగు మాల్లో కూడా దొరికితే మీకు కావాలంటే కింద నెంబర్ ఇస్తాను, వెంటనే ఫోన్ చేసి కనుక్కోండి. మేము అందరం బాగుంటే నెక్స్ట్ టైం దేవి నవరాత్రులు ఇంకా ఘనంగా చేస్తాం. జై దుర్గా, జై భవాని.